ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణం కమ్మనెను. ఈ మాట యోబు భార్య తన భర్తతో చెప్తుంది. నీవింకను యథార్థతను వదలవా యోబు, నీవింకను యథార్థతను వదలవా, నువ్వింకను దేవుని భక్తి చేస్తూనే ఉంటావా, ఎంత అయిపోయింది, నువ్వు ఇంకా దేవుని భక్తినే చేస్తూ ఉంటావా, దేవుణ్ణే దూషించి చనిపో, మరణించు అని చెప్తుంది. అసలు ఇలాంటి భార్యలు ఎవరైనా ఉంటారండి? భర్తని చనిపో, దేవుణ్ణే దూషించి మరణం కమ్ము అంటుంది. నువ్వు భక్తిని విడిచిపెట్టే, దేవుని నీ యథార్థతను విడిచిపెట్టే అంటుంది. ఇలాంటి స్త్రీలు కూడా లోకంలో ఉన్నారు. పురుషులు కూడా ఉంటారు. భార్య భక్తి చేస్తూ ఉంటే నువ్వు ఇంకను భక్తి చేస్తూనే ఉంటావా? ఎల్లప్పుడూ బైబిలే పట్టుకొని ఉంటావా? బైబిల్ పట్టుకొని ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళిపోవాలా? ఆ యేసయ్యని నమ్ముకోవాలా? దేవుని దూషించే భర్తలు ఉంటారు, దేవుని దూషించే భార్యలు ఉంటారు, బిడ్డలు ఉంటారు. ఇలాంటి సమాజంలో మనం జీవిస్తున్నాం. రెండోది, యోబు భార్య ఏమంటుంది? దేవుని దూషించి మరణం కమ్ము అంటుంది. నిజానికి తన భర్త అటువంటి కష్ట సమయంలో ఉన్నప్పుడు నిజమైన భార్య, సుబుద్ధి కలిగిన భార్య ఏం చేయాలి? భర్తని ఓదార్చాలి, భర్తని ఆదరించాలి, ధైర్యపరచాలి. దేవుడు ఈ కష్టాన్ని తీరుస్తాడు, దేవుడు ఈ కష్టం వెనకాల మేలు దాచి ఉంచాడు, మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి అని తన భర్తను ధైర్యపరిచే స్త్రీగా ఉండాలి. కానీ ధైర్యపరచక బదులు భర్తను మరణించు, దేవుని దూషించు అని ఒక చెడ్డ మాదిరి ఇచ్చే స్త్రీగా కనబడుతుంది. ఈరోజు దేవుడు నీకు నాకు నేర్పిస్తున్న పాఠం ఏంటి అంటే, మన ఎదుట ఎవరైనా బాధలో కృంగుదల కలిగి ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు మనము ఇతరుల్ని ఆదరించే వ్యక్తులుగా ఉండాలి. దేవుడు బలపరుస్తాడు, దేవుడు మీకు సహాయం చేస్తాడు అని ధైర్యపరిచే వ్యక్తులుగా ఉండాలి. కానీ మనం ఆదరించలేని వ్యక్తులుగా, దూషించే వ్యక్తులుగా, వారిని ఇంకా చెడ్డబాటలో నడిపించే వ్యక్తులుగా ఎంత మాత్రము ఉండకూడదు. దేవుడు నీకు నాకు నేర్పిస్తున్న పాఠం అది. ఎందుకంటే నేను సేవిస్తున్న దేవుడు కష్టంలో చూసి విడిచిపెట్టే దేవుడు కాడు. ప్రభువైన యేసుక్రీస్తు బాధపరచబడు వారి కన్నీళ్లు తుడిచే దేవుడు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, కష్టాల్లో ఉన్న వారిని ఓదార్చే దేవుడు, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు దేవుడు వారిని ఆదరించే దేవుడు. అటువంటి దేవుని నేను సేవిస్తున్నాం కనుక ప్రభు అన్ని మేలే చేస్తాడు, కీడు చేయుడు అన్న విషయాన్ని నేను గమనించి ఇతరులు కూడా అదే చెప్పే వ్యక్తులుగా ఉండాలి. ఆ విధంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి సంతోషిస్తాడు, మనల్ని కూడా ఇతరులకి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి